నమస్తే. అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం. అన్నవరంలో వైభవంగా కోటి తులసి పూజ. సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు కిట్లంపూడి చిల్లంగి వేలంక గెద్దనపల్లి ప్రచారం చేయడం జరిగింది. రత్నగిరి సత్యదేవుని సన్నిధిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దేవస్థానం ఈవో త్రినాథరావు, చైర్మన్ ఐవి రోహిత్ ఆదేశాల మేరకు కొండపైన కోటి తులసి పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు భక్తులకు ఆహ్వాన పత్రికలను పంపిణీ చేస్తూ కార్యక్రమ వివరాలు వెల్లడించారు. సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ భక్తులు తమ ప్రాంతాల్లో లభించే తులసి దళాలను ఎంత ఎక్కువ సేకరిస్తే అంత మొత్తంలో అన్నవరం పూజకు అందజేయాలని కోరారు. నా పేరు నల్లమిల్లి కృష్ణబాబు అండి. సత్యదీక్ష ప్రసారకర్తని. మనకి మన శుక్రవారం నుంచి రేపు ఆదివారం దాకా తులసిపత్ర పూజ జరుగుతుందండి. ఎవరైనా పాల్గొనే వాళ్ళు ఉంటే పాల్గొనొచ్చు, సేవ చేసే వాళ్ళు ఉంటే సేవ కూడా చేయొచ్చండి. మనకి తోసిన మన పెళ్ళికూరు కనుక తులసిపత్రం ఏమైనా ఉంటే అక్కడ తెచ్చుకుంటే పూజలో పాల్గొనే అవకాశం ఉందండి. కనుక ఎవరైనా తులసి ఉంటే తెచ్చుకోవాల్సిందిగా కోరుచున్నామండి. ఇలా కిల్లంపూడి మండలం ఇవాళ గెదనపల్లి చెల్లింది, యాలంక జాపద్రానం కూడా తిరిగి భక్తికి తెలియజేసండి. నా పేరు పద్మావతి అండి. జాపద్రానం అండి. కృష్ణబాబు గారు వచ్చారండి. తులసిపత్రి పూజ కోసం చెప్తున్నారు. రమ్మని పాల్గొనమంటున్నారు. అందరూ మాకంతా సంతోషం. ధర్మవరం అండి. నా పేరు దేవి. కృష్ణబాబు గారు అయితే ప్రతిదీ మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. అన్నవరం సత్యదేవుని దీక్షలో మమ్మల్ని పాల్గొనమని మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం అందరికీ ఇవ్వడం కూడా చాలా సంతోషం. ఈ కృష్ణబాబు గారికి చాలా సంతోషం. అన్నవరం దేవస్థానంలోని కోటి తులసి పూజ జరుగుతుందండి. ఎవరైనా భక్తులు ఉంటే పాల్గొనవచ్చు, సేవకు వచ్చే వాళ్ళు ఉంటే సేవ కూడా రావచ్చండి. మీరేమీ తెచ్చుకునే పని లేదండి. మనకి మన చుట్టుపక్కల తులసి దొరుకుతుంది కనుక ఎవరైనా తోసిందంటే ఓ బస్తాడో కవరో ఎవరికి ఏది వస్తుంది తెచ్చి అన్నవరం దేవస్థానంలో పూజలో పాల్గొంటే మంచిది కోరుతున్నామండి. ఏంటండి, ఎవరైనా ఎక్కువ తెచ్చిన వాళ్ళు కూడా దేవస్థానం వాళ్ళు ఆడిస్తున్నారు, పూజలో కూడా పాల్గొనేలా చేస్తున్నారండి. రావాలి కోరుతున్నాం. జై సత్యదేవ, జై జై సత్యదేవ. శ్రీరామనామ భక్తుడిని, వీరవెంకట స్వామి, వీరవెంకట సత్యనారాయణ స్వామి భక్తుడిని. వాస్తుడు కృష్ణబాబు అన్నవారు సత్యదేవ స్వామి వారి గురించి చక్కగా ఈ ప్రజలందరూ కూడా హితబోధ చెప్పి గీతోపదేశం చెప్పి ఆ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి పూజలో పాల్గొమని, సేవలో పాల్గొమని ఈ బాబు మమ్మల్ని అందరూ కోరుతున్నాం. మేమందరూ కూడా వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలోకి వచ్చి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జై సత్యదేవ, జై సత్యదేవ.